అసలు చూడకుండానే ఉండలేడు. ఎందుకంటే ఎక్కడో మిణుకుమని ఓ చిన్న ఆశ, అలాగని చూస్తానని అనలేడు. అందుకు రెండిటికి మధ్య మార్గం ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎంచుకుని అన్నాడు, నేను చూడను కానండి, వింటాను. ఎప్పటికప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూసి నాకు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడంటారా అంటే, పూర్వం ఆకాశవాణిలో క్రీడలు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నమాట. అక్కడ ఏం జరుగుతోందో యుద్ధభూమిలో తిరుగుతూ అన్ని చూస్తూ వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండాలి. అది సాధ్యమా? అది యుద్ధభూమి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి వీరులు యుద్ధం చేస్తూ ఉంటారు, అస్త్రములు వేస్తూ ఉంటారు, బాణములు వేస్తూ ఉంటారు. అసలు ఆ మధ్యలోకి ఎలా పెడతాడు సంజయుడు? అందుకని ఎవరైనా నాకు అలా చూసొచ్చి చెప్తే వింటానన్నాడు. ఎందుకని? ఇప్పుడు ఏమవుతుంది, ఓ దుర్వార్త చెప్పవలసి వచ్చింది అనుకోండి, కాస్త మనస్సుని సిద్ధం చేసి చెప్తారు. ఎందుకు బెంగెట్టుకుంటావు, పాపం నువ్వు అంతా చెప్పావు కదా, అయినా వినలేదు, ఇవాళ మీ కొడుకుల్లో 3 పోయారు, ఇలా చెప్పడం మొదలెడతారు.